ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పహల్గావ్ లో జరిగిన సంఘటన తర్వాత భారతదేశం ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని మొదటి రోజు నుంచి చెబుతూనే ఉన్నాం. ఆ తర్వాత ఎప్పుడు ఎలా ఏ టైంలో చేయాలి అన్న దాన్ని టోటల్ గా ఆర్మీ యొక్క ఫ్రీడమ్ కి స్వేచ్ఛకి వదిలివేశామని మా ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కూడా ఇటువంటి ఆపరేషన్స్ లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే అర్ధరాత్రి సుమారుగా 144 గంటలకు వెళ్ళడం, ఆ తర్వాత మీరన్నట్టు అక్కడ ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో, అంటే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో మెయిన్ గా మొదటి నుంచి చెబుతున్నది ఉగ్రవాదులు లక్ష్యంగా ఉంటారు, ఉగ్రవాదుల మీద మేము దాడి చేస్తామని చెబుతూనే ఉన్నాం. కాబట్టి ఎక్కడా కూడా పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలు కానీ వేటి మీద కూడా చర్యలు కాకుండా ఉగ్రవాద శిబిరాలను ఎంచుకొని వాటి మీద ప్రిసిషన్ స్ట్రైక్స్ అంటారు ఇవి. అంటే ఇప్పుడు ఎలాగైతే ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ లో తర్వాత గాజా స్ట్రిప్ లో హమాస్ మీద ఎలా దాడి చేస్తున్నారో ఆ విధంగా పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ తో వెళ్లి అక్కడ స్ట్రైక్ చేయడం జరిగింది. మీరన్నట్టు మన ఎయిర్ డిఫెన్స్ యొక్క సిస్టమ్ గానీ మన కేపబిలిటీ గానీ తెలిసింది. మీరు అన్నట్టు పాకిస్తాన్ చాలా సంసిద్ధంగా ఉంది, కానీ ఎప్పుడైనా కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్, ప్రిసిషన్ ఇన్ఫర్మేషన్ వీటితో వాటిలో ప్రిపేర్నెస్ కూడా మనం బీట్ చేయొచ్చు అని చెప్పేసి మన సైనిక బలాలు ముఖ్యంగా మన ఎయిర్ ఫోర్స్ దాన్ని ప్రూవ్ చేసింది. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ ఆల్సో ఖచ్చితమైన నిర్ణయము సరి అయిన టైంలో చేయడం అన్నది చాలా ముఖ్యం అన్నది మనం తెలుసుకున్నాం. తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఎల్ఓసి కానీ మిగతా వాటిలో వాళ్ళు కాల్పులు అవి ప్రారంభించారు, కానీ భారతదేశ సైన్యం ధీటుగా దానికి జవాబు చెప్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా భారతదేశం యొక్క యాక్షన్ ఎప్పుడు కూడా వారు చేసిన దీనికి మేము ప్రతీకారం తీర్చుకుంటున్నామన్న ఉద్దేశంతో చెప్పారు. దీనితో పాటు మిగతా అనేక చర్యలు, అంటే ఇండస్ రివర్ ట్రీటీ కావచ్చు, మిగతా అవన్నీ దౌత్య చర్యలు, తర్వాత వాణిజ్య చర్యలు, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అని మనం ముందుకు తీసుకెళ్లాం. నిన్న జరిగిన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో కూడా పాకిస్తాన్ ని అన్ని దేశాలు కార్నర్ చేశాయి. కాబట్టి ఈ విధంగా భారతదేశం అటు దౌత్యపరంగా విజయం, వాణిజ్య పరంగా వారిని దెబ్బ కొట్టడం, ఆ తర్వాత ఈ విధంగా సెలెక్టెడ్ స్ట్రైక్, ఈ విధంగా ముప్పేట దాడి అంటాం. ఆ ముప్పేట దాడి అన్నది జరిగింది పాకిస్తాన్ మీద. అభినందనలు, భారత్ మాతాకి జై. సార్, ఇప్పుడు ఒకటి ఇవాళ డ్రిల్ జరగబోతుంది, మాక్ డ్రిల్. సాయంత్రం 4 గంటలకి దేశవ్యాప్తంగా 259 లొకేషన్స్ లో. సో జనరల్ గా ఈ మాక్ డ్రిల్ అన్నది ఎందుకు చేస్తారు, ఎట్లా అంటే ఎటువంటి అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ రాకుండా మన పౌరులు ఏ విధంగా ఎటువంటి అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి సందర్భాల్లో? ఎందుకంటే ఈ సివిల్ డిఫెన్స్ అన్నది చాలా ప్రధానమైన ఇది. మనకు స్కూల్లో కూడా చిన్నప్పుడు ఈ సివిల్ డిఫెన్స్ గురించి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేవాడు, కానీ కాలక్రమేణా ఈ సివిల్ డిఫెన్స్ అన్నది హోమ్ గార్డ్స్ వీళ్ళకి మాత్రమే పరిమితం. కానీ పాకిస్తాన్ ఏదైనా ప్రతీకార చర్య తీసుకుంటుందా ఆ విధమైన సందర్భంలో మన నాగరికుల్ని, సిటిజన్స్ ను అలర్ట్ గా పెట్టడం చాలా అవసరం. చిన్న చిన్న టెక్నిక్స్ తో మనం ప్రాణ నష్టం గాని నుంచి మనం కాపాడుకోవచ్చు. మనం అంటే భూమి మీద పడుకోవడం, లేకుంటే ఏదైనా స్కూల్స్ ఇవి జరిగినప్పుడు పిల్లలు ఆ డెస్కల కింద వాటి కింద తలదాచుకోవడం, తర్వాత ఎవరికైనా గాయాలు జరిగితే వాళ్ళని నియరెస్ట్ హాస్పిటల్ కి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఈ ఇన్ఫర్మేషన్ తో మనం నాగరికులను సంసిద్ధం చేయడం చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం బార్డర్ లో జరుగుతుంది, కేవలం మిలిటరీ వాళ్ళ మధ్య జరుగుతుంది అనుకుంటారు. కానీ ఈ విధమైన మన మీద కూడా అటాక్ జరిగితే అప్పుడు మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నది ఈ సివిల్ డిఫెన్స్ డ్రిల్ ఉంటుంది. సో యాక్చువల్ గా మీరు చూసుకుంటే కొన్ని దేశాలు, మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అక్కడ ప్రతి పౌరుడికి కూడా 2 సంవత్సరాల మిలిటరీ శిక్షణ అన్నది కంపల్సరీ చేస్తారు. మీరు మలేషియా కౌలాలంపూర్ తీసుకుంటే అక్కడ మన ఆడపిల్లలందరికీ కూడా నర్సింగ్ లో శిక్షణ ఇస్తారు. వాళ్ళకు నర్సెస్ గా ఎలా శిక్షణ ఇస్తారు అంటే యుద్ధకాలం ఏదైనా వస్తే అప్పుడు ఈ యంగ్స్టర్స్ అంతా కూడా, పురుషులంతా కూడా వాళ్ళు వెపన్స్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు వెళ్లి సైన్యానికి మద్దతు ఇవ్వడం,
అదేవిధంగా మహిళలు వచ్చేసి ఈ నర్సింగ్ అన్నది నేర్చుకొని ఉంటారు కాబట్టి హాస్పిటల్స్ వాటిలలో సహాయంగా వెళ్ళండి. ఈ విధమైన సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి ఈ సివిల్ డిఫెన్స్ అన్నది సుమారుగా అయితే 259 ఐడెంటిఫైడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ మాక్ డ్రిల్స్ అన్నవి జరుగుతాయి. ఇది సంసిద్ధత, అంటే పౌరులు కూడా సిద్ధంగా ఉండడం, నష్టాన్ని తగ్గించడం, తర్వాత పౌరుల్లో కూడా ఈ విధంగా మనం అందరం కలిసి ఈ దేశం కోసం పనిచేస్తున్నాం అన్న ఒక భావన కూడా వాళ్ళలో కల్పించడం అన్నది ఒకటి ప్రధానమైన ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి మనం ఎటువంటి అటాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనం అంటే ఆ అటాక్స్ కేవలం పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న వాటి వరకే పరిమితం అయ్యే అవకాశం ఉందా? మన దాకా వచ్చే అవకాశం ఉందా? హైదరాబాద్ ఇంత దూరం వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈ గత సమయంలో బాలాకోట్ దాంట్లో పెద్దగా వాళ్ళు స్పందించలేదు, కానీ ఈసారి పాకిస్తాన్ వాళ్ళ ప్రాంతాల్లో సైనిక దాడులు జరిగినట్టు వాళ్ళు ధృవీకరించారు. ముఖ్యంగా పిఓకేలోని ముజఫరాబాద్ కావచ్చు, కోట్లీ కావచ్చు, ఈ పరిసరాల్లో దాడులు జరిగినట్టు, ముఖ్యంగా హఫీజ్ సయ్యద్ ఎవరైతే జైషే మహమ్మద్ తర్వాత ఎల్ఈటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కేంద్రాలుగా ఈ దాడులు జరిగినట్టు చెప్పారు. కానీ పాకిస్తాన్ కూడా ఏమైందంటే సమయం సందర్భం చూసుకొని మేము ఈ భారతదేశం చేసిన దాడులకు ఖచ్చితంగా బదులిస్తాము, వదిలిపెట్టేది లేదని వారు కూడా పాకిస్తాన్ పేర్కొంది. కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మన ఎయిర్ ఫోర్స్, తర్వాత వచ్చేసి మన డిఫెన్స్ సిస్టమ్స్, మన రాడార్ సిస్టమ్స్, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా సుపీరియర్ సిస్టమ్స్ ఉన్నాయి మనం. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ దేశ ప్రజలను కూడా, అక్కడ ఉన్న యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇప్పుడు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. సమయం సందర్భం చూసుకుని భారత్ దాడులకు మేము ఖచ్చితంగా బదులిస్తామన్నది వాళ్ళది. సో ఆ విధంగా చూసుకుంటే మనం అప్రమత్తంగా ఉండాలి. అందుకని ఈవెన్ మన సివిలియన్స్ ను కూడా అప్రమత్తం చేస్తున్నారు. మీరు అన్నట్టు ఈ రోజు ఉన్న ఈ డిఫెన్స్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ డిఫెన్స్ వాటి ద్వారా. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణన్న గారు, జీతల కోసం మీ సమయం కేటాయించినందుకు. సో దాదాపు ఇన్ఫర్మేషన్ అందుతుంది సునీత. నిన్న రాత్రి అంటే ఇవాళ రాత్రే యాక్చువల్లీ 144 కాబట్టి ఒక 5-6 గంటల క్రితం జరిగిన దాడిలో దాదాపు 90 మందికి పైగా టెర్రరిస్టులు హతమైనట్లుగా సమాచారం అందుతుంది అది అనధికార వర్గాల మేరకు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడి పౌరులే వీడియోలు తీస్తున్నారు. పాకిస్తాన్ మన ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దాడులు చేస్తుంటే పడుకున్నారా, రాత్రి అయిందని పడుకున్నారా? ఎందుకంటే భద్రతా దళాలకి రాత్రి పగలు తేడా ఉండదు. ఒక నిమిషం కనురెప్ప మూసినా సరే ఏదో జరుగుతుంది. సో ఆ వీడియో పీసీఆర్ ఉంటే ప్లే చేయగలరు. ఆ పాకిస్తాన్ పౌరుడు తీసిన వీడియోను ఒకసారి ఉంటే కనుక మరొకసారి ప్లే చేయగలరు. ఆయన ఏం చెప్పారంటే మన భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి ఆయన ట్వీట్ చేశారు, ద వరల్డ్ మస్ట్ షో జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం. సో ఒకసారి ఆ పాకిస్తాన్ పౌరుడికి సంబంధించి అతను రికార్డ్ చేసిన వీడియో ఒకసారి మనం ఉంటే కనుక ప్లే చేద్దాం. పీసీఆర్ ఎస్. पाकिस्तानी और इंडिया ने जंग शुरू कर दी है। अभी मेरे बहावलपुर सिटी के अंदर मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं। 4 मिसाइलों के साथ हमला किया गया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर। हम अपनी अफवाज पाकिस्तान के साथ खड़े हैं, लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहाँ सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहाँ सोई हुई थी जब ये हमला हुआ। मुजफ्फराबाद की भी खबर आ रही है कि मुजफ्फराबाद वाली साइड पे भी ये अटैक हुआ है, लेकिन सबसे पहले मेरे बहावलपुर सिटी के अंदर अटैक हुआ है ब्लास्टिक मिसाइल के साथ। उन्होंने हमला किया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर। 4 मिसाइल मारे गए हैं। अभी ये कहना कबल वक्त है कि गोया कितनी सच्चाई है इस खबर के अंदर, किस साइड से ये मिसाइल आए हैं, ये अभी कंफर्म होना बाकी है। लेकिन ये कंफर्म न्यूज़ है कि उनके मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं। पाकिस्तानी और इंडिया ने जंग शुरू कर दी है। अभी मेरे बहावलपुर सिटी के अंदर मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं। ఒకసారి ఆయన ఏమంటారో మరొకసారి విన్నారు కదా. బహావల్పూర్ లో అతను ఉన్నారు. బహావల్పూర్ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మీద దాడులు చేశారు. ముజఫరాబాద్ లో కూడా దాడి జరిగినట్టు సమాచారం అందుతోంది. మన పాకిస్తాన్ అంటే అతను పాకిస్తాన్ పౌరుడు కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇంత చెప్పి మన వాళ్ళు చేశారు, చెప్పి మరి
వాళ్ళని ఒక విధంగా ఏకిపారేశారు, చెప్పి మరీ నేలమట్టం చేశారు. వాళ్ళేమో దొంగచాటుగా వచ్చి ఉగ్రవాదం నేపథ్యంలో, ఇస్లామిక్ టెర్రరిస్ట్ నేపథ్యంలో, జిహాద్ నేపథ్యంలో వచ్చి వాళ్ళు దాడులు చేస్తే మన వాళ్ళు చెప్పి మరీ కొట్టేసి వచ్చారు. మన వాళ్ళ వెంట్రకు కూడా వాళ్ళు పీకలేకపోయిన పరిస్థితి ఇది. అంటే ఒక విధంగా చెప్పాలి, ఎందుకనే ప్రౌడ్ టు బి ఇండియన్. అంటే మనం శాంతి సహనం ఎంతవరకు అయితే అంతవరకు. మనం ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో, మీకు అఖండ భారత చరిత్రలో కూడా వేరే దేశం మీద దాడి చేసిన సందర్భం లేదు. శాంతికి సహనానికి మనం ముందు, కానీ వేరే వాళ్ళు దాడి చేస్తే మనం ఊడుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది కదా. సో అదే ఇప్పుడు జరుగుతోంది. మనతో పాటు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మామిడి గిరిధర్ గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే అండి, నమస్తే. చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు. వెరీ గుడ్ మార్నింగ్. ప్రౌడ్ టు బి ఇండియన్. కరెక్ట్ అండి, చాలా